స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనసేనకు డబుల్ ధమాకా. ఏపీలో కేవలం 21 సీట్లకు మాత్రమే పరిమితమై పోటీ చేస్తున్న జనసేన అసలు లక్ష్యం ఏమిటో పార్టీ మీటింగులలో అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. తీసుకున్నవి ఎంత అని కాదు, అవి 100% గెలవాలి. అంటే 21కి 21 సీట్లు గెలిస్తే చాలు, ఏపీ రాజకీయాన్ని ఈ బలంతో పూర్తిగా మార్చవచ్చు అన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న సీట్లలో కూడా బలమైన అభ్యర్థులనే నిలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు అన్న ఆరోపణలను సైతం ఆయన పట్టించుకోలేదు. బలంగా ఉంటూ గెలుపు గుర్రాలు అయితే చాలు, వారికే టికెట్లు ఇచ్చారు. అలా పవన్ తన పార్టీ మొత్తం సీట్లు గెలవాలి, ఈ విజయంతో రేపటి ఏపీ రాజకీయాన్ని శాసించాలి అని తలపోశారు. ఇక ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీలో ఎవరిది అధికారం అన్నది ఒకవైపు హాట్ చర్చగా ఉంటూనే మరోవైపు జనసేన పరిస్థితి ఏమిటి అన్న దాని మీద కూడా విపరీతమైన చర్చ సాగుతోంది. 2024 ఎన్నికలకు ఒక విశేషం ఉంది. 2 ప్రాంతీయ పార్టీలకు తోడుగా 3వ పార్టీగా జనసేన కూడా బలంగా కాలూనుకొని అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది అని ఆ పార్టీ నేతలు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలా జరగాలి అంటే జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా ముందుగా వచ్చే ప్రశ్న. దాని మీద రకరకాలైన విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. అయితే జనసేన పార్టీ వర్గాలు వారికి ఉన్న అంచనాలు అన్ని చూసుకుంటే కనుక ఈసారి జనసేన డబుల్ ధమాకా కొట్టబోతోంది అన్నది ఒక ధీమాగా ఉంది అంటున్నారు. అంటే జనసేన డబుల్ డిజిట్ సీట్లను సాధించబోతోందని అంటున్నారు. జనసేన మొత్తం పోటీ చేసే సీట్లలో కనీసంగా చూస్తే 10 నుంచి 12 సీట్లను డామ్ షూర్ గా కైవసం చేసుకుంటారని తేలిందని అంటున్నారు. అంటే మొత్తం 21 సీట్లలో 6 100 ఈ సీట్లు మాత్రం జనసేనకు పోవు అని అంటున్నారు. అదే సమయంలో సైలెంట్ వేవ్ అన్నది బలంగా కూటమి వైపుగా వీస్తే మాత్రం 21 సీట్లలో గరిష్టంగా 18 దాకా కూడా సాధించే వీలుందని అంటున్నారు. ఈ లెక్క పక్కా అని చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఈ నెంబర్ జనసేనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేదే. 2019 ఎన్నికల్లో ఎంతో ఉత్సాహం చూపించి జనసేన రంగంలోకి దిగితే కేవలం ఒకే ఒక సీటు తప్ప అన్ని ఓటమి పాలైంది. ఆఖరకు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. అందుకే ఈసారి ఒంటరిగా వెళ్లకుండా పొత్తులు కలిపారు. బీజేపీని కూడా కూటమిలో చేర్చడంతో పవన్ ముఖ్య పాత్ర పోషించారు. దాంతో ఈసారి కనుక 10 నుంచి 12 సీట్లు జనసేనకు వచ్చినా ఏపీ రాజకీయాల్లో 3వ పక్షంగా ఆ పార్టీ కుదురుకోవడానికి ఇది బలమైన పునాదిగా మారుతుందని అంటున్నారు. అంతేకాదు రేపటి రోజున హోరాహోరీ పోరులో టీడీపీకి సోలోగా 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే ఈ 12 సీట్లే తులాభారంగా మారుతాయని అంటున్నారు. ఇప్పుడు జనసేన అసలైన రాజకీయం కూడా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. కర్ణాటకలోని జేడీఎస్ మాదిరిగా అలాగే కుమారస్వామి మాదిరిగా కనీసం ఒక ఏడాది అయినా పవన్ కళ్యాణ్ సీఎంగా అయ్యేందుకు కూటమి నుంచి క్లైమ్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఎందరు సొంత పార్టీలో వ్యతిరేకించినా మరెందరు విశ్లేషణలు రాసినా పవన్ మాత్రం ఎక్కడా చెలించకుండా పక్కా వ్యూహంతోనే పొత్తుల వైపుగా అడుగులు వేశారు. వాటి ఫలితాలు ఇప్పుడు కళ్లకు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికలు జనసేనకు సరికొత్త మలుపని అంటున్నారు. డబుల్ నంబర్ సాధిస్తే చాలు, 2029 నాటికి ఏపీలో అధికారం దిశగా జనసేన వేగంగా అడుగులు వేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నది జనసేన వ్యూహకర్తల అంచనా. మొత్తానికి 2024 ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంతా అనుకున్నట్లుగా సాగితే ఏపీలో జనసేన జాతర మొదలవుతుందని, 2 పార్టీల వ్యవస్థ నుంచి 3వ పార్టీ దిశగా ఏపీ రాజకీయాన్ని డ్రైవ్ చేసే శక్తి తప్పకుండా పవన్ కి ఈ ఫలితాలు అందిస్తాయని జనసేనలో అంతా గాఢంగా నమ్ముతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.